Hello everyone, welcome back to our channel Dear Surya Official. ఈరోజు మనం ఈ వీడియోలో బుక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. తర్వాత ఒక చిన్న మోటివేషనల్ నేను ఇన్స్పైర్ అయిన స్టోరీ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది కామెంట్స్లో పినాకిల్ బుక్ బెటరా, కిరణ్ పబ్లికేషన్స్ ఎస్ఎస్సికి సంబంధించిన బుక్స్ బెటరా అని అడుగుతున్నారు. నేనైతే పినాకిలే ప్రిఫర్ చేస్తాను. ఎందువల్లంటే నా దగ్గర పినాకిల్ ఉందని చెప్పేసి ప్రిఫర్ చేయడం కాదు, కానీ కిరణ్స్కి పినాకిల్కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు కిరణ్స్ బుక్ తీసుకోండి, అది చాలా లేట్గా అప్డేట్ చేస్తూ ఉంటారు క్వశ్చన్స్. అదే పినాకిల్ అయితే అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2023లో జరిగిన క్వశ్చన్స్ అన్నీ 21లో జరిగిన క్వశ్చన్స్కి ఏదో ఒక ఎడిషన్ రిలీజ్ చేస్తాడు. 23కి క్వశ్చన్స్ ఇంకా యాడ్ అయినప్పుడు వేరొక ఎడిషన్ పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 4th 5th ఎడిషన్స్ 22 వరకు ఉండేవి. సో 23 వచ్చేసరికి ఆ క్వశ్చన్స్ అన్నీ యాడ్ చేసి మనకి 23లో 5th ఎడిషన్ అని చెప్పేసి రిలీజ్ చేశాడు. సో 23 ఎండింగ్ వచ్చేసరికి 6th ఎడిషన్ అని చెప్పి రిలీజ్ చేశాడు. అంటే ఇయర్ బై ఇయర్, ఎగ్జామ్ బై ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాడు, ఎడిషన్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నాడు, క్వశ్చన్స్ అప్డేట్ చేస్తున్నాడు. ఈ కిరణ్ పబ్లికేషన్స్ అనేది అలా కాదు, చాలా లెంతీ బుక్ అది. సో మీరు ఎప్పుడు ప్రిపేర్ అయినా కిరణ్సే ప్రిపేర్ అవుతాం కాబట్టి ఎస్ఎస్సికి సంబంధించి క్వశ్చన్స్ అప్డేట్ చేయడు. ఫర్ ఎగ్జాంపుల్ సో అందుకే నేను పినాకిలే ప్రిఫర్ చేస్తాను కిరణ్స్ కంటే. ఈ బుక్స్ వచ్చేసరికి మీకు చెప్పాను కదా, ఎస్ఎస్సికి సంబంధించి మ్యాథ్స్ వరకు 4th ఎడిషన్ పినాకిల్ తీసుకోండి, ఇంగ్లీష్ బ్లాక్ బుక్ ఫర్ వొకాబులరీ, గ్రామర్కి ఏదో ఒక ఎడిషన్ తీసుకొని చేయండి. తర్వాత లూసెంట్, జిఎస్కి లూసెంట్ చెప్పాను. తర్వాత రీజన్ ప్రీవియస్ ఇయర్ యూట్యూబ్ ఛానల్స్ ఏదైనా సరే చేస్తే మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి సరిపోతుంది. ఇవి బుక్స్ లిస్టు. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ బుక్స్ పెడతాను, అవి మీకు నచ్చితే పర్చేజ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఒక చిన్న నా లైఫ్లో ఫేస్ చేసిన ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. నాది వైజాగ్ అండి. నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడం కోసమని ట్రైన్లో వస్తున్నాను నేను. సో నా ట్రైన్ వచ్చేసరికి ఏమైందంటే, నేను మార్నింగ్ 2:30 to 2:45 ఎందుకు నేను ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్లో దిగాను. సికింద్రాబాద్ స్టేషన్లో దిగినప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. స్టేషన్లో ఒక 2-3 అవర్స్ పడుకొని హాస్టల్కి వెళ్దామా, లేదంటే ఇప్పుడు ఏమన్నా ఆటోస్ బయట ఉంటే హాస్టల్కి వెళ్ళిపోదామా అని చెప్పేసి నేను ఆలోచించుకుంటే బయటకు వచ్చి చూశాను. సికింద్రాబాద్లో చాలా ఆటోస్ ఉన్నాయి, కానీ ఆటోస్లో డ్రైవర్స్ అందరూ పడుకున్నారు. తర్వాత ఒక డ్రైవర్ మాత్రం నేను ఇలా బయటకు వచ్చిన ఆటో ఇలా తీసుకొచ్చి నా ముందు పెట్టాడు ఆటో. ఆ తమ్ముడు ఎక్కడికి పోవాలి అన్నాడు. అన్నా నేను ఇలాగా దిల్సుఖ్ నగర్ వెళ్ళాలన్నా. సో నా ట్రైన్ కొంచెం 2:45 అవుతుంది, ఇప్పుడు 3 అవుతుంది, అరౌండ్ 3 అవుతుంది ఇప్పుడు. మరి ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంకా నేను ఆలోచిస్తున్నాను అన్న. అంటే లేదు తమ్ముడు చెప్పి నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నాడు. సో అన్న చెప్పిన తర్వాత సరే అన్న ఎంత అవుద్ది అన్నాడు. సో తమ్ముడు నార్మల్గా అయితే 120, 130 తీసుకుంటాను తమ్ముడు, ఇప్పుడు ఈ టైం కదా, ఒక 200 ఇవ్వు తమ్ముడు అన్నాడు. సరే అన్న అని చెప్పేసి నేను ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిన తర్వాత వస్తున్నాం ఆటోలో. నేను అడిగాను అన్నని, అన్న ఏందన్నా ఈ టైంలో నువ్వు, అందరూ పడుకున్నారు కదన్నా, 3 o'clock టైంలో కూడా నువ్వు వర్క్ చేస్తున్నావు ఏంటన్నా, ఒకవేళ ఏమన్నా ఆటోస్ ఏమన్నా బయట లేకపోతే నేను స్టేషన్లో పడుకుందాం అనుకున్నాను 6 to 7 వరకు. తర్వాత 6 అయిన తర్వాత అప్పుడు ఆటోస్ అన్నీ, అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా మనకు, అన్నీ తిరుగుతాయి కదా, అప్పుడు పోదాము, నేను దిల్సుఖ్ నగర్ హాస్టల్కి అనుకున్నా అన్న, లక్కీగా మీరు దొరకడం వల్ల ఇప్పుడు వచ్చేస్తున్నాను నేను అని చెప్పేసి అన్న. అంటే అన్న ఏమన్నాడంటే, లేదు తమ్ముడు నా కష్టాలు అలాంటివి, నేను వర్క్ చేస్తేనే నా ఇల్లు గడుస్తుంది అని చెప్పేసి అన్నాడు. అదేందన్నా నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తావు కదన్నా, ఈ టైంలో 3 అవుతుంది, ఈ టైంలో కూడా నువ్వు వర్క్ చేయడం ఏంటన్నా అంటే, తమ్ముడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా సార్ వాళ్ళు ఏం చెప్పేవారంటే, అరే ఉదయం లేక చదవండి రా అని చెప్పేవారు. ఏం చదువుతారా అని చెప్పేసి బద్దకించి పడుకునేవాళ్ళు. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ షూ వేసుకొని, ఇన్షర్ట్ చేసుకొని, టైలు కట్టుకొని ఆఫీసులకు పోతున్నారు.
నేనేమి 3కి వాళ్ళు 9కి అఫీషియల్‌గా లేచి 8కి లేచి 9 వరకు రెడీ అయ్యి టిఫిన్ చేసి అంతా ఫ్రెష్ అయ్యేసరికి 10 అవుద్ది. 10 గంటలకు ఆఫీస్‌కి వెళ్తారు. 9:30కి గాని 10కి గాని ఆఫీస్‌కి వెళ్తారు వాళ్ళు. అఫీషియల్‌గా వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 5-6 మధ్యలో వచ్చేస్తారు. వాళ్ళకి 30,000, 40,000 జీతం వస్తుంది. కానీ నేను రోజంతా గడిచినా నాకు 500 రావడం కష్టమైపోతుంది తమ్ముడు అని చెప్పాడు. అంటే అవునా అన్న అని చెప్పేసి అంటే ఒకటి చెప్పాడు ఆయన ఫైనల్‌గా నాకు ఒక మాట. ఫైనల్‌గా దిగేటప్పుడు నేను ఆ రోజు మా సార్ చెప్పినప్పుడు ఉదయం లేచి చదువుకోండిరా, ఉదయం లేచి చదువుకోండిరా, చదువుకోండిరా, చదువుకోండిరా అంటే నేను చదువుకోలేదు. నేను అదే రోజు చదువుకునే టైంలో 3:00కి 4:00కి లేచి చదువుకునేలా ఉంటే నాకు ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు తమ్ముడు. నేను ఆ రోజు 3:00కి లేచి చదువుకొని ఉండేలా ఉంటే ఈరోజు నేను ఈ 3:00 ఆటో నడిపేవాడిని కాదు నేను. నేను మా ఫ్రెండ్స్ లాగే షూ, టై, ఇన్‌షర్ట్ ఏసుకొని నేను కూడా ఆఫీస్‌కి పోయేవాడిని. ఆ రోజు నేను లెగిసి చదువుకోలేదు కాబట్టి 3:00కి ఈరోజు నేను 3:00 వరకు కష్టపడాల్సి ఉంటుంది. సో, నువ్వేం చదువుతున్నావో నాకు తెలీదు గానీ నీకొకటే చెప్తా తమ్ముడు. ఎట్టి పరిస్థితుల్లో చదువుననేది నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు చదువుని నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం నాలాంటి కష్టాలే పడాల్సి ఉంటది. మనకు స్కూల్స్‌లో చాలా టీచర్స్, సార్స్ చెప్తా ఉంటారు. "అరే! చదువుకోండిరా, చదువుకోండిరా, చదువుకోండిరా" అని చెప్తారు. కానీ మనం అప్పుడు ఎప్పుడు వినం. అలా వినకపోవడం వల్ల నా బెస్ట్ ఎగ్జాంపుల్ తమ్ముడు ఇదే. అని ఆయన చెప్పిన వెంటనే నేను దిల్సుఖ్ నగర్ ఆటో దిగే వరకు నేను అలా ఆలోచిస్తూనే ఉన్నాను. అయ్యో! ఎంత మైండ్ బ్లోయింగ్ స్టోరీ చెప్పాడు ఆయన. ఆయన లైఫ్‌లో జరిగింది చెప్పేసరికి నేను స్టన్ అయిపోయాను ఇంకా. షాక్ అయిపోయాను. అయితే చదువుకోవాలి, చదువుకింత విలువుందా? అని ఆ రోజు నుంచి నాకేమనిపించిందంటే కష్టపడి చదవాలి. కష్టపడి చదివితేనే ఏదైనా. మనకు డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి. కానీ మనకి రైట్ పద్ధతిలో ఒక రెస్పెక్ట్ ఇచ్చి మంచి గౌరవమైన పోస్టులు ఏమున్నాయంటే ఎస్ఎస్‌సి, సీజీఎల్‌లో చాలా మంచి పోస్టులు ఉన్నాయి. సో, నేను ఎస్ఎస్‌సి చూజ్ చేసుకోవడం గల కారణం కూడా అదే. ఆ రోజు ఆ అన్న చెప్పిన తర్వాత నేను షాక్ అయిపోయాను. ఆయన నాకు ఇప్పటికీ కూడా ఒకటే మాట గుర్తుకొస్తది. నేను ఆ రోజు 3కి లేచి చదువుకునేలా ఉంటే ఆ రోజుల్లో నేను ఈరోజు 3, 4కి ఆటో నడుపుకునే స్థితి నాకు లేకపోయేది తమ్ముడు అని చెప్పాడు ఆ అన్న. నేను షాక్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇందులోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకున్నది చాలా తక్కువ టైం. సీజీఎల్ అవని, సీహెచ్ఎస్ఎల్ అవని, ఎంటీఎస్ అవని, రైల్వే ఎన్టీపీసీ అవని, టెక్నీషియన్స్, ఏఎల్పీలు ఏ ఎగ్జామ్ అయినా బ్యాంక్స్ ఏదైనా మనం కష్టపడితే ఏదైనా వస్తుంది ఫ్రెండ్స్. అంటే నేను కష్టపడుతున్నాను కాబట్టి నేనేదో ఓడబోడి చేశాను, నేనేదో పీకేసానని కాదు. నేను కూడా మీలా ప్రిపేర్ అయ్యేవాడినే. కాకపోతే ఏంటంటే ప్రిపేర్ అయితే మనకు పక్కా సక్సెస్ వస్తుందని నాకు అర్థమైంది. ప్రిపేర్ అవ్వకుంటే మనం ఏం చేయాలన్నా చేయలేము. నేను ఒకరోజు అనుకున్నాను ఫ్రెండ్స్ 2021 నుంచి 2021 నుంచి 2050 వరకు ఇదే అర్థమెటిక్ ఉంటుంది, ఇదే అడ్వాన్స్ మ్యాథ్స్ ఉంటుంది, ఇదే ట్రిగ్నోమెట్రీ, ఇదే ఆల్జీబ్రా, ఇదే మెన్సురేషన్, ఇదే జామెట్రీ. అర్థమెటిక్ వచ్చేసరికి అవే సబ్జెక్టులు, అవే ఇంగ్లీషు, అవే రీజనింగ్, అవే జిఎస్. ఇవన్నీ మనం నేర్చుకుంటే ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా కొట్టొచ్చు కదా. అసలు మనం నేర్చుకోవట్లేదు ముందు. ఫస్ట్ మనం అర్థమెటిక్ అడ్వాన్స్ కంప్లీట్గా నేర్చుకుంటే ఎగ్జామ్స్ లెవెల్ బట్టి క్వశ్చన్స్ అనేది మారొచ్చు కానీ సేమ్ కాన్సెప్ట్స్ వస్తాయి. నెంబర్స్ మారుతాయి, కాన్సెప్ట్స్ మారుతాయి. అంతే తప్ప మొత్తం అంతా ఒకటే ప్యాటర్న్ వస్తుంది. కానీ వే ఆఫ్ క్వశ్చన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ అంతే తప్ప. నాకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేసరికి ఒకటే అనిపించింది, మనకు కష్టపడితే జాబ్ వస్తుంది. జాబ్ లేకపోతే మాత్రం మనకు వాల్యూ లేదు. మీకు ఒక సీరియస్ విషయంగా ఒక ఫ్యాక్ట్, మీరు నమ్మలేని ఫ్యాక్ట్ చెప్పిన, మీరు ఒక 2-3 ఇయర్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి మీకు జాబ్ రాకపోతే మీ ఇంట్లో పేరెంట్సే మీకు రెస్పెక్ట్ ఇవ్వరు. మీ ఫోన్ తీయండి, మీ ఫోన్లో మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ఒక 5 మెంబర్స్ తీయండి, ఫోన్ చేసి అరే నాకు ఒక 1000 రూపాయలు కొట్టరా అని చెప్పు. ఒక్కడైనా కొడతాడా? ఒక్కడైనా సెండ్ చేస్తాడా 1000 రూపాయలు? లేవురా అంటాడు. ఒకరిని అడుక్కోవాల్సిన స్థితి మనకి ఎందుకు? ఈరోజు నువ్వు ఒకరిని అడుక్కున్నావంటే రేపు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కాదు ఐఏఎస్ కొట్టినా సరే, అరే వాడు ఒకప్పుడు నా దగ్గర 100 రూపాయలు తీసుకుని కర్రీలు కొనుక్కునేవాడు రా, 1000 రూపాయలు తీసుకుని స్టడీ హాల్ కట్టుకునేవాడు రా, నువ్వు ఎంత సంపాదించినా ఆ రిమార్క్ అనేది ఉండిపోతుంది. ఒకటి మనం ఎన్నో తప్పులు చేసి ఉంటాం,
మనం ఎన్నో ఫేస్ చేసి ఉంటాం లైఫ్లో. అన్నీ చేసిన అవన్నిటికి ఎగిరిపోతాయి. నువ్వు చేసిన తప్పులన్నీ పోతాయి. నువ్వు దేవుడు అయిపోతావు ఒకేసారి. నీకు జాబ్ వస్తే రెస్పెక్ట్ ఉంటుంది. జాబ్ ఉంటే పెళ్ళి అవుతుంది, మంచి పెళ్ళం వస్తుంది, మంచి కట్నం వస్తుంది, సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటాయి. జాబ్ వస్తేనే మనిషికి వాల్యూ. ఈ రోజుల్లో నువ్వు డబ్బు ఉండాలి, అయితే డబ్బు ఉండాలి, లేకపోతే జాబ్ ఉండాలి. నువ్వు డబ్బు సంపాదించే మార్గం, నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ నీకు లేదు, జాబ్ కొట్టి డబ్బు సంపాదించు. ఎట్టి పరిస్థితులైనా మనం జాబ్ కొట్టాలి అంటే చదవాలి, కష్టపడి చదవాలి. కష్టపడితే చేయలేనిది ఏమీ లేదు. మనం కష్టపడితే ఏదైనా చేయొచ్చు. ఈ ఎస్ఎస్సి సీజీఎల్కి హార్డ్లీ 100 డేస్ ఉంది. 100 డేస్ నువ్వు నైటు పగలు కష్టపడి చదువు. సక్సెస్ ఎందుకు రాదో చూద్దాం. ప్రిలిమ్స్ కొట్టేసాయి, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి 2 మంత్స్ ఉంటుంది. 2 మంత్స్ మళ్ళీ దానికి ఫుల్గా ఎఫర్ట్స్ పెట్టు. ఎందుకు రాదో జాబ్ చూద్దాం. మనకు కాకపోతే ఎవరికి వస్తుంది? జాబ్ రాకపోతే నువ్వు ఇప్పుడు హైదరాబాద్లో చదువుకుంటున్నావు, విజయవాడలోనూ కాకినాడలో ఎక్కడో చదువుకుంటున్నావు. నువ్వు ఫ్రెండ్స్తో సరిగా మాట్లాడగలుగుతున్నావా? ఇంటికి సరిగా ఫోన్ చేయగలుగుతున్నావా? ఏమీ చేయలేకపోతున్నావు. ఎందువల్లంటే నేను రియల్గా ఫేస్ చేస్తున్నాను. నేను ఒకటే చెప్పాను, నేను జాబ్ కొట్టాకే ఇంటికి ఫోన్ చేస్తాను, నేను జాబ్ కొట్టాకే ఇంటికి వస్తాను, నాకు జాబ్ లేకపోతే సొసైటీలో రెస్పెక్ట్ లేదు అని నాకు తెలుసు. వాళ్ళు బయటకు, మన పేరెంట్స్ కాబట్టి బయటకు చెప్పరు, మిగతా వాళ్ళు బయటకు చెప్తూ ఉంటారు. మన రిలేటివ్స్ ఎంతమందిని పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎంతమంది అడిగారు చెప్పండి, అరే ఇంకా ఖాళీగానే ఉన్నావా, ఏ జాబు రాలేదా అని. ఇప్పుడు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ అడుగుతారు, కానీ మన పేరెంట్స్ కవర్ చేస్తారు, మన దగ్గర కవర్ చేస్తారు. ఒక్కగానొక టైంలో వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది. వీడు ఇంకా చదువుతానే ఉన్నాడు, ఇంకా జాబ్ కొట్టలేదు వీడు, ఇంకటి జీవితాంతం నేను డబ్బులు పంపించటమేనా, ఆర్థిక పరిస్థితి మనకు బాగోదు, హాస్టల్ ఫీజులు కట్టలేము, కర్రీస్ తిండి తెలియనట్టు ఉంటాయి. అన్ని కష్టాలు పడితేనే మనకు సక్సెస్ వస్తుంది. సో నేను ఏదో ఓడబోడి చేశాను, నేను ఏదో కొడేశానని కాదు, నేను కూడా మీలాగే ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఆ కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను, మనం కష్టపడితే మాత్రం పక్కా సక్సెస్ వస్తుంది. కష్టపడదాం, నేను కష్టపడతాను, మీరు కష్టపడండి. ఈ సక్సెస్ ఎలా రాదో చూద్దాం. ఈసారి మన తెలుగు స్టూడెంట్స్ అందరూ ఏ ఇన్కమ్ ట్యాక్స్లోనో, ఏ ఎక్సైజ్, ఏదో ఒక డిపార్ట్మెంట్లో జాబులు కొట్టి మనందరం కలిసి సెలబ్రేషన్ చేసుకుందాం. మీతో పాటు నేను కూడా ఒక మెంబర్లా ఉంటానని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మనం కష్టపడితే పక్క సక్సెస్ వస్తుంది. కష్టపడితేనే జాబ్ వస్తుంది, జాబ్ వస్తేనే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయితేనే మనకు సొసైటీలో మన తల్లిదండ్రులకి, మనకి, ప్రతి ఒక్కరికి వాడు లేట్గా చేసిన మంచి జాబ్ కొట్టాడురా, ఇన్కమ్ ట్యాక్స్ కొట్టాడురా, ఎక్సైజ్ కొట్టాడురా, ప్రివెంటివ్ కొట్టాడురా, సిఎస్ఎస్ కొట్టాడురా, ట్యాక్స్ అసిస్టెంట్ రా, ఇన్కమ్ ట్యాక్స్ రా, అలా మన పేర్లు చెప్పుకునేటట్టు ఉండాలి. మన సక్సెస్ ఎలా ఉండాలంటే ఒక 2-3 ఇయర్స్ లేట్ అయినా పర్లేదు, మన సక్సెస్ సబ్బ టైం తీసుకున్నాడు, కానీ 3 ఇయర్స్ కష్టపడి సరైన పోస్ట్ కొట్టాడురా వాడు, అలా ఉండాలిరా అని చెప్పేసి మనం ఒకరు మోటివేషన్గా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనం అయితే మాత్రం కష్టపడి ఈ ఈ ఈ 90 డేస్, ఈ 100 డేసే కదా, నీకు నిద్ర మానుకో, కష్టపడి చదువు, ఏమైంది? తర్వాత ఎగ్జామ్ కొట్టేసిన తర్వాత జీవితాంతం హ్యాపీగా పడుకోవచ్చు. ఒక 70,000 80,000 జీతం వస్తుంది. ఈ 6 నెలలు నువ్వు కష్టపడి చదివితే, నైటు పగలు కష్టపడి చదివితే నీకు పక్కా సక్సెస్ వస్తుంది కదా, ఇంక జీవితాంతం నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా. సో మనం చేయగలిగింది ఒకటే, మనకు చదువుకోవడానికి హాస్టల్స్ ఉన్నాయి, మన పేరెంట్స్ మనకి అమౌంట్ పే చేస్తున్నారు, ఏమీ లేకుండా ఇంటి దగ్గర ఆవులు కాసుకొని, గీదలు కాసుకొని కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, స్టడీ హాల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, ఫ్యాన్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, పడుకోవడానికి రూమ్స్ ఉన్నాయి. మనకు అన్నీ ఉన్నా సరే మనకు ఒళ్ళు బద్ధకం కొట్టడానికి. మీకే కదా, నాకు కూడా ఒక్కొక్కసారి నేను డిమోటివేట్ అవుతాను. నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే మీకు చెప్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నేను ఒకరికి చెప్తున్నాను కదా, రేపు నేను సక్సెస్ అవ్వకపోతే వాళ్ళందరి దగ్గర నేను ఏదో అయిపోతాను అన్న కాన్ఫిడెన్స్ నాలో రావడం కోసం నేను వీడియోలో మాట్లాడుతున్నాను. సో నాకు ఇది ఒక మోటివేషనల్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన రిలేటివ్స్ అందరూ మన దగ్గరకు వస్తారు మనకు జాబ్ ఉంటే. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ ఎవరెవరైతే మనల్ని వదిలి వెళ్ళిపోయారో, నిన్ను తక్కువగా చూశారో, నీకు సక్సెస్ లేదని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. నీ చుట్టూనే తిరుగుతారు, నీ ఫ్రెండ్స్ అయినా, నీ రిలేటివ్స్ అయినా, నీ దూర బంధువులని ఎవరైనా.
ఎక్కడ లేని బంధాలన్నీ మళ్ళీ నీ దగ్గరికి పరిగెట్టి వస్తాయి. సో ఒకటే ఫార్ములా సక్సెస్. నువ్వు ఎస్ఎస్సి ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 మంత్స్లో జాబ్ కొట్టాలి. జాబ్ కొడితే చాలా ప్రౌడ్గా ఉంటుంది. మనం అందరం, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ ఎలాగైనా కష్టపడుతున్నాం. ఈ 6 మంత్స్ డే అండ్ నైట్ పక్కా కష్టపడుతున్నాం. మీరు కష్టపడండి. నేను దానికి నాకు తెలిసిన టిప్స్ నేను ఇంకా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్లో పెడతా ఉంటాను. తర్వాత యూట్యూబ్ ఛానల్లో నేను ఒక వీడియో వ్లాగ్ రూపంలో పెడతా ఉంటాను. సో అప్పుడప్పుడు ఇలా మోటివేషన్గా కూడా మాట్లాడుకుంటే మీకు మంచిదే, మీ వల్ల నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి. సో మనం ఎట్టి పరిస్థితులైనా కష్టపడి చదువుదాం, కష్టపడి చదివి సక్సెస్ అవుదాం. సక్సెస్ అయ్యి మనం ఏంటో ఈ ప్రపంచానికి చూపిద్దాం. సరేనా? ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. మనకు చాలా చాలా టైం తక్కువగా ఉంది. రివైజ్ చేయండి, టైం వేస్ట్ చేయొద్దు. సినిమాలు, ఫోన్లు అన్నీ పక్కన పెట్టండి. ఎట్టి పరిస్థితులు అయినా సరే మనం ఈసారి సీజీఎల్ గట్టిగా కొడుతున్నాం. ఓకేనా? మీరందరూ బాగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.